ఈరోజు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి మనకి ఓల్డ్ మద్రాస్ కేఫ్ నుంచి పడ్డది. రెడీ ఉంది. కంప్లీటెడ్ పికప్. ఈ రెస్టారెంట్ వచ్చి మన సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉంటుందన్నమాట. అక్కడ ముందు కనిపిస్తుందా, అదే రేవంత్ రెడ్డి ఇల్లు. ఇంకా ఇక్కడ మొత్తం పోలీసులు పకడ్బందీగా ఉంటారన్నమాట. చలో ఇంకా ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్ళిపోదాం. వెనకాల నుండి వెళ్ళిపోవాలి మనం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఏంటి మొత్తం ఇప్పుడే డ్యూటీలు ఎక్కినట్టున్నారు. కంప్లీటెడ్. దీనికి ఎంత వచ్చాయి మనీ? 88 రూపీస్ వచ్చినాయి. సెకండ్ ఆర్డర్ పంచకట్టు దోశ నుండి పడ్డా మామ. ఇది లోపల సెల్లార్లో తీసుకోవాలి. $5753 5753 0857. ఓకే, పికప్ కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి షేక్ పేట్ తీసుకెళ్ళాలి. ఇటు ఇంత లాంగ్ వేసి మనీ ఏమో తక్కువ ఇస్తున్నాడు చెత్తగాడు. ఈ వర్షం వల్ల ఏం అర్థమవుతలేదు మామ. వర్షం వల్ల వస్తుందా లేక నాకు షుగర్ ఉందా అర్థమే అవుతలేదు. అమ్మ రోజు 10 సార్లు టాయిలెట్కి ప్లేస్ ఎత్తుకోవడానికే సరిపోతుంది. దీనికి రెయిన్ మోడ్ యాడ్ అయిందా? యాడ్ అయింది మాకు. మూడో ఆర్డర్ వచ్చేసి మనకి వరలక్ష్మి టిఫిన్స్ నుంచి బ్యాచ్ ఆర్డర్ పడ్డాం మామ. ఇది ఒకటి రెడీ వచ్చింది, ఇంకోటి రెడీ రాలేదు. ఈ రెండు అయితే ఒకటి జర్నలిస్ట్ కాలనీలో డెలివరీ చేయాలి, ఇంకోటి బిఎన్ రెడ్డి కాలనీ. ఫస్ట్ అయితే రెడీ వచ్చింది, పికప్ చేసేసుకుందాం. వీడు అవుతాడు. ఐటెం రెడీ ఉంది. నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్న ఆర్డర్ని. వాడు రెడీ కొట్టకుండా కూర్చున్నాడు. నేనేమో రెడీ లేదనుకుని అట్లా నిలబడ్డా. దగ్గర 15 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. ఈ వర్షం ఏంటో. తొమ్మిదో ఆర్డర్ శరత్ సిటీ మాల్ నుంచి పడ్డా మామ. దీంట్లో హల్దీరామ్స్ నుంచి పడ్డది. ఇది తీసుకెళ్ళి గచ్చిబౌలి ఓవరార్ దగ్గర ఇవ్వాలి. వెదర్ అయితే మస్తు కూల్గా ఉంది ఈరోజు. ట్రాఫిక్ కూడా అట్లనే ఉంది, కానీ వెదర్ కూల్గా ఉన్నందుకు ట్రాఫిక్ ఏమంతా అనిపిస్తలేదు. గాలి చూడండి ఎట్లా వస్తుంది, తోసేస్తుంది పక్కకి. నేను మాల్ దగ్గరకు వచ్చి ½ అన్ అవర్ అవుతుంది, ఇంకా ఆర్డర్ బయట కాలే. హల్దీరామ్స్ హెల్మెట్ ఉతారుకే 18 టాలీలు ఉన్నాయి. బల్క్ ఆర్డర్. బ్యాగ్లో పడుతుంది అంటారా? చూద్దాం, ట్రై చేద్దాం. అసలు ఎట్లా బుక్ చేసుకుంటారా బాబు? ఇట్లా డెలివరీ బాయ్స్ ఎట్లా చేస్తారు అనుకుంటారో ఏమో. అసలు ఇన్ని ఐటమ్స్ ఎట్లా పట్టుకొచ్చానో అర్థమవుతలేదు. దీంట్లో ఇరికించేసిన, ముందర పెట్టుకొచ్చేసిన, అట్లా ఇట్లా కింద పడి ఆర్డర్ అయితే లొకేషన్కి తెచ్చిన డిలైట్ దగ్గరికి. కస్టమర్ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. స్విగ్గీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడో మీ ఆర్డర్ నాకు అర్థమవుతలేదు. दो है। पैकेट नहीं दिया कोई? पैकेट नहीं दिया। OTP आता बोलो भाई आपको। OTP? हाँ 3 जन के लग गए। 1 मिनट, OTP उनके पास गया है।
ఈ ఆర్డర్ చూడండి మామ, నేను గీన్నే వేయాలి, కాకపోతే యూటర్న్ ఎడ వేసుకురావాలి తెలుసా. ఇప్పుడు యూటర్న్ హైటెక్ సిటీ సిగ్నల్ సైబర్ టవర్స్ దగ్గర యూటర్న్ చేసుకొచ్చి మళ్ళీ ఇటు ఏడ గ్యాలక్సీ బిల్డింగ్ ఉందా మళ్ళీ యూటర్న్ చేసుకొని రావాలి. ఇక్కడ నుంచి పెట్టవచ్చు కదా, ఇదంతా తిరిగేసి రావాలి. ఇప్పుడు నేను రౌండ్ ఆఫ్ టైం వేస్ట్. వీడు వెనకాల రోడ్డు ఉండి అదెందుకు బంద్ చేసారో తెలియదు మరి. కొట్టినా తీయట్లేదు, కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఏం చేస్తాం ఇంకా, ఇక్కడ కొట్టేద్దాం. ఇది కూడా పని చేస్తలేదు. ప్రవళిక 2 hours అవుతుంది మామ, ఆర్డర్లే లేవు. 2 గంటల నుంచి ఒక్క ఆర్డర్ కూడా పడలే. ఇప్పుడు 3:40 అవుతుంది. నాకే కాదు ఎవరికి పడలేదు అనుకుంటా. అందరు స్విగ్గీ వాళ్ళంతా ఖాళీగానే కూస్తున్నారు. ఆ మూల కోడు, ఈ మూల కోడు, ఆ రెస్టారెంట్ దగ్గర కోడు, ఈ రెస్టారెంట్ దగ్గర కోడు. ఇంకా మన టైం అయితే అయిపోయింది, లాగిన్ టైం. సో బంద్ చేసుకొని ఇంకా ఈవినింగ్ వచ్చేద్దాం. వర్షం కూడా స్టార్ట్ అయింది. బంద్ చేసుకొని 6 o'clock అయితే వచ్చేద్దాం. ఇంకా 2 గంటల రెస్ట్ తీసుకున్న తర్వాత మనకైతే ఆర్డర్ వచ్చేసింది మామ. ఇది సోబ్రమేసా నుంచి. వర్షం పడ్డట్టుంది ఇంతసేపు, అయినా ఇంతసేపు ఏంది, రోజు పడుతూనే ఉంది, డే అంతా పడుతూనే ఉంది ఇక వర్షం. తోబా తోబా తోబా. నంబర్ ఏంటి? 452 हो गया पिकअप. Do not ring bell, elevate door, avoid calling. Okay. Done. డెలివరీ కంప్లీటెడ్. 40 నిమిషాలు అవుతుంది రెస్టారెంట్ దగ్గరికి వచ్చి. మెసేజ్ బొంగు ఇప్పటిదాకా ఆర్డర్ చేయలే బిర్యానీ. ఏందేముంది పంచాయతీ. రెడీ లేనప్పుడు ఆర్డర్లు ఎందుకు కన్ఫర్మ్ చేస్తారో అర్థం కాదు. అమ్మ వేస్ట్ వాళ్ళు. బొంగున బిర్యానీకి గంట సేపు చేసిరు. అమ్మ వెయిటింగ్ ఛార్జెస్ కూడా రావు, ఎందుకంటే ఇక్కడనే పక్కనే వెళ్ళి ఆర్డర్. బండేది. ఇప్పుడు 14 ఆర్డర్లు అయిపోయాయి. దీనికి వెయిటింగ్ ఛార్జెస్ ఎంత ఇచ్చిండు, గంట సేపు వెయిట్ చేస్తే. బొంగు 25 రూపీస్. ఆర్డర్ వచ్చేసి మలబార్ స్టోరీ, ఇంకా తెలుగు మీడియం నుంచి బ్యాచ్ ఆర్డర్ పడింది. మలబార్ స్టోరీ ఇదేంది బంద్ ఉంది. రెండు ఆర్డర్లు అయితే పికప్ చేసేసుకున్నా. ఒకటి కాజాగూడలో ఇవ్వాలి, ఇంకొకటి చిత్రపురి కాలనీలో అనుకుంటా. సో ఇంకా వెళ్ళిపోదాం, లేట్ ఎందుకు. ఇవి 2 ఇస్తే 17 ఆర్డర్లు అవుతాయి. ఇంకొక ఆర్డర్ కంప్లీట్ చేస్తే 18 ఆర్డర్స్ కంప్లీట్ అయిపోతాయి. ఈ బ్రో ఎవడు మంచిగా గర్ల్ ఫ్రెండ్ వేసుకొని వచ్చినట్టున్నాడు స్విగ్గీ చేయడానికి. ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మనం లోపలికి వెళ్ళే అవసరం లేకుండా కస్టమరే బయట నుండి వచ్చేసాడు. సో ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చేయాలి. ఇది ల్యాండ్కో హిల్స్లో ఇవ్వాలి. చలో ప్లీజ్. రోడ్డు మీద ఇంత గాలి వస్తలేదు, కానీ అపార్ట్మెంట్లోకి ఇచ్చిందాడు ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. మొత్తం దొబ్బేస్తుంది పొర, అంతగానం గాలి వస్తుంది. 8142097 మహేష్.
నెక్స్ట్ షాగోస్లో నుంచి బ్యాచ్ ఆర్డర్ పడ్డా మామ. ఈ రెండు ఇచ్చేస్తే 18 ఆర్డర్స్ 19 ఆర్డర్స్ అవుతాయి. 18 ఆర్డర్స్కే టార్గెట్ అయితే అయిపోతుంది ముందు. ఇంకా టైం వచ్చేసి 9:23 అయింది. ఈ ఆర్డర్స్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇంకా 26 ఆర్డర్స్కి ట్రై చేయొచ్చు, కానీ ఇంకా 7 ఆర్డర్స్ అనే వరకు వాడు ఇంకా నైట్ 1 or 2 చేస్తాడు. నాకు 6 ఆర్డర్స్కే 6 గంటలకు వస్తే ఇప్పుడు 9:30, ఇంకా 10 గంటలకు అయిపోయినాయి అనుకో, ఇంకా 7 ఆర్డర్లు అనుకో, నైట్ ఇక 1-2 బరాబర్ అవుతుంది. అందుకే సపోర్ట్ దాకా ఇది ఇచ్చేసి బంద్ చేసుకొని పోతే అయిపోతుంది. ఫైనల్లీ అన్ని ఆర్డర్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి మామ. ఈరోజు మొత్తం అమౌంట్ వచ్చేసి 1231 అయ్యింది. ఇంకా ఇన్సెంటివ్ కలుపుకుంటే మొత్తం 1456 రూపీస్. 11:30 గంటలు లాగిన్లో ఉన్నా. 19 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. ఓకే, ఈరోజుకి ఇది చాలే. సరే మరి, రేపు కలుద్దాం. బాయ్. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి.